హాయ్ అండి అందరికీ. ప్రవీణ్ పగడాల గారి కేసులో సీసీ ఫుటేజీలు ఎవరు రిలీజ్ చేస్తున్నారో తెలియదు, కానీ ఒక రకంగా ప్రవీణ్ పగడాల గారి ఏమంటారు, ఆయన చనిపోయినా కానీ ఆయన ఆత్మకు మాత్రం శాంతి లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ పోలీసులే ఈ యొక్క సీసీ ఫుటేజీలను రిలీజ్ చేస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టి కొంచెం గౌరవప్రదంగా ఈ యొక్క వీడియోలు సీసీ ఫుటేజ్లు రిలీజ్ చేసి ఆయనది యాక్సిడెంటు అని చెప్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఒకేసారి ఈ కేసు గురించి అందరూ మర్చిపోతారు. కానీ పోలీసులు మరి ఇంటెన్షనల్గా పాపం ఆయన చనిపోయినా కానీ ఆయన కుటుంబ సభ్యులకి కొంచెం మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఈ వీడియోలు ఒక్కటొక్కటిగా వీడియోలు అయితే ప్లాన్ ప్రకారం రిలీజ్ అయితే చేస్తున్నారు. పోలీసులు కూడా ఇలా రిలీజ్ చేయకూడదు. ఎందుకు అంటే ఇది పోలీసులే గౌరవప్రదంగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక రకంగా ఇలా ఒకటొక్కటిగా రిలీజ్ చేసి ఆయన పరువు తీయటం అనేది ఏమాత్రం సమంజసం అనేది ఇక్కడ కీలకమైన విషయం. ఏంటి అంటే ఓకే, ఆయన తాగితే తాగిండు, దాన్ని ఎవరు కాదనరు, ఆయన తప్పు చేసిండు, చనిపోయిండు. కాకపోతే ఆ ఇష్యూ జరిగి దాదాపు 10 రోజుల పైన అవుతున్నా కానీ ఇలా ఒక్కటొక్కటిగా రిలీజ్ చేసి ఆయన పరువునైతే తీస్తున్నారు. పాపం ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అయితే ప్రవీణ్ పగడాల కేసులో రీసెంట్గా ఒక సీసీ ఫుటేజ్ అయితే రావడం జరిగింది. ఆయన చిల్లకొల్లు జగ్గేపేట హైవే అంట, అక్కడ ఆయన ఒక రారీ దగ్గరికి ఢీ కొట్టారనమాట. రారీ దగ్గరికి వెళ్ళి కొంచెం అయితే రారీ కింద పడేటోళ్ళే. ఆయన అప్పటి నుంచి మరి హైదరాబాద్ నుంచి ఆయన డిచ్ అవ్వుకుంటూ వస్తున్నారు, మనకే తెలియదులే. కానీ కొంచెం అయితే ఆయన అక్కడే జగ్గపేట దగ్గరే చనిపోయేవాడు. ఒకసారి ఆ విజువల్స్ చూడండి, పక్కనే ఉన్న వాళ్ళు ఆయన రక్షించారు. ఒకసారి మీరు అది చూడండి. చూశారు కదా, ఇక్కడ ఆయన చిల్లకొల్లు, ఇది జగ్గపేట హైవే, ఇక్కడ రారీ దగ్గరికి వెళ్ళి కింద పడ్డారు. కనిపిస్తుంది ఇక్కడ ఆడ కాంక్రీట్ రారీని ఆ టైర్కి తగిలి అక్కడే కింద పడ్డారు. చిల్లకొల్లు, అది జగ్గపేట ఆ ఏరియాలో. మరి ఇంకోసారి చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ కొంచెం ఉంటే అక్కడే టైర్ కింద పడి చనిపోయేవాడు. అంటే ఆయన చేసిన తప్పే, ఆయన తాగటం తప్పే. ఎందుకంటే తాగి హైదరాబాద్ నుంచి, అది కూడా రాజమండ్రి రావాలంటే మామూలు విషయం కాదు కదా. ఆయన పడిన తర్వాత ఇందాక మనం ఒక సీసీ ఫుటేజ్ చూసినాం కదా, దానికి కొనసాగింపు అనమాట. ఇగో ఆడ కింద పడిన తర్వాత దాని ముందు సీసీ ఫుటేజ్, ఇక్కడ కింద పడ్డారు ఆయన, కనిపిస్తుందా? ఇక్కడ కింద పడితే పక్కనే ఉన్న ఆటో వాళ్ళు ఆపి ఆయన లేపారనమాట. అంటే ఆయన కళ్ళు తిరిగి కింద పడ్డా లేకపోతే అప్పటికే ముందు తీసుకుంటాను మనకేం తెలియదు. కానీ చూశారు కదా, ఇక్కడ పాప ఆటో వాళ్ళు వచ్చి నలుగురు వచ్చి లేపారనమాట. లేపి ఏదేమైనా కానీ ఈ కేసులో ప్రవీణ్ పాస్టర్ గారిది తప్పు ఉంది, ఆయనది తప్పు లేదని మనం అనకూడదు. ఎందుకంటే ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చేటప్పుడు అది కూడా ఒక దైవజనుడైన వ్యక్తి, ఎలాంటి ఆల్కహాల్ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ రావాలే. కానీ ఆయన హైదరాబాద్ నుంచి కూడా తాగుకుంటూ రావడం అనేది తప్పు, దాన్ని అందరూ తప్పని ఖండించాలి. కాకపోతే ఇక్కడ పోలీసులు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు సీసీ ఫుటేజ్లు రిలీజ్ చేస్తున్న విధానం అనేది తప్పు. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన యొక్క పరువు తీయటం అనేది తప్పు. యాక్చువల్లీ చెప్పాలంటే పాపం ఆయన చనిపోయిండు, తప్పు చేసి చనిపోయిండు, మంచి చేసి చనిపోయిండు, ఆయన తప్పు ఉంది చనిపోవడంలో. కాకపోతే ఆయన చనిపోయిన తర్వాత ఈ కేసుని ఇలా ప్రొలాంగ్ చేస్తూ రోజుకు ఒక వీడియోని రిలీజ్ చేస్తూ ఆయన పేమెంట్ బిల్లులు రిలీజ్ చేస్తూ చనిపోయిన వ్యక్తికి కూడా ఒక రకంగా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఒకవైపు మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఈ కేసుని పోలీసులు ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొచ్చి ఒకేసారి క్లోజ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇంకా ఆయన ఇన్ని సీసీ ఫుటేజ్ దొరికినాయి కాబట్టి ఎవరు కూడా ఇంకా ఆయనది మర్డరు అని చెప్పేసి ఎవరు అనరు. ఎందుకంటే ఆడ క్లియర్గా ఆయన ముందు తీసుకున్న పేమెంట్స్ బిల్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కేసుని ఇప్పటితో క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఆయన పరువు తీయటం, చనిపోయిన వ్యక్తి పరువు తీయటం అవసరం లేదు కదా, కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా. అది అక్కడ నాకు కొంచెం అది బాధ అనిపించింది. ఎందుకంటే మనిషి ఎవరైనా తాగుడు అనేది పెద్ద తప్పేం కాదు. కాకపోతే ఆయన ట్రావెలింగ్ చేస్తూ తాగడం తప్పు. కాకపోతే చనిపోయిన తర్వాత కూడా ఆయనకి మనశ్శాంతి లేకుండా చేయడం అనేది చాలా తప్పు. పోలీసులు ఈ కేసుని తొందరగా క్లోజ్ చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.